లగచర్ల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఉన్నతాధికారులపైన రైతులు దాడి చేసిన ఘటనలో ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దీని వెనక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి కూడా గుర్తించిన పోలీసులు ఆయన్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇక దీని వెనక ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర, రైతుల్ని ఉసిగొల్పి ఇలా దాడులకు పాల్పడేలా చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. అసలు నిజంగా ఈ వికారాబాద్ ఈ కొడంగల్ ఇష్యూ వెనక ఏం జరిగింది ఏంటి? ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య గత 2-3 రోజులుగా ఈ ఇష్యూ మీద అయితే ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది. అసలు నిజంగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ రైతులైతే దాదాపు 5-6 నెలలుగా కూడా మాకు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు, అంటే ఫార్మాకి మేము మా భూములు ఇవ్వం, అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు వెళ్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అసలు నిజంగా అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిజంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంది. దీని వెనక అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. గత 2-3 రోజులుగా చూస్తున్నామన్నా మనం ఈ లగిచర్ల ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం రేకెత్తిస్తుంది. దాదాపు 55 మంది రైతులను కూడా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెనుకున్నారని చెప్పి మీ పార్టీ ఆరోపిస్తుంది. అయితే అక్కడ రైతులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే 5-6 నెలల కిందటే మేము కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాం, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాం, బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాం, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మొండిగానే మా భూములు లాక్కోవడానికి చూస్తుంది అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఆరోపిస్తుంది అరెస్టే చేశారు పోలీసు వాళ్ళు వెనకాల ఉర్ర అనేటటువంటి ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఉత్తగా అరెస్ట్ చేసి ఊకుంటారు ఎవడను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు ప్రభుత్వం సపోజ్ ఏదైనా ల్యాండ్ కావాలని అనుకోండి అభివృద్ధి కోసం, దానికి ఒక విధానపరం అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటిది అనంటే ఒక గ్రామ సభ పెట్టి అసలు ఈ గ్రామంలో అందరికీ ఇష్టం ఉందా లేదా, ఒకవేళ ఇష్టం ఉంది అనుకోండి, దానికి ఏ రకంగా అంటే సార్ మా భూముల విలువ ఇంత కాదు, మాకు ఇంత కావాలి, విలువ మీరు తక్కువ ఎస్టిమేషన్ వేసారు, లేదు మాకు కొలువులు కావాలి, మా ఉపాధి కోల్పోతాం, మా ఇండ్లు ఖాళీ అయిపోతాయి, లాంటివి ఏదైనా ఉంటే అది ఒక విషయం. కేవలం భూములు అనుకోండి, భూములకు సంబంధించి కూడా సేమ్ గ్రామ సభ పెట్టి పరస్పర సమస్యల పరిష్కార మార్గం ఎంచుకోనికనే ఆ విధానం చట్టంలోనే ఉంది. అది ఎవరు వచ్చినా కూడా. అదే మల్లన్న సాగర్కి సంబంధించి తుపాకులు పెట్టి అర్ధరాత్రి పూట డీసీఎంలో లెక్కించేసి మనుషుల్ని చంపించినటువంటి చీకటి చరిత్ర ఉన్నోళ్ళు ఈరోజు ఏ సమస్య లేకపోయినా ప్రజల్లో కావాలని అధికారుల మీద ఏది భయాన్ని రగిల్చిపిచ్చి అధికారులను పిలిపించి దాడి చేపించి వాళ్ళని జైలు పాలు చేస్తే వాళ్ళ మీద మేము ఆరోపణ చేసేది ఏముంటుంది? మనీ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ప్రజలు ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో ఎప్పుడన్నా కలెక్టర్ల మీద దాడి చేసిండ్రా? చేయలే. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగులో అగ్గిపెట్టెలు దొరకలేవని చెప్పి పెట్రోళ్ళు తలిగిపోయినటువంటి అమరవీరులను మనం చూసినాం. ఎవడు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొట్టినప్పుడే. సేమ్ ఈరోజు అధికారం కోల్పోయారు కాబట్టి తిరిగి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఎవరో అమాయకులను పెట్టి బలిపశులను చేయాలి, అవసరమైతే వాళ్ళని చంపేయాలి, అవసరమైతే వాళ్ళని జైల్లో పాలు చేయాలి. కానీ మా రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక కుట్రా కోణంతో బీఆర్ఎస్ నాయకులు ఏదైతే వ్యవహరిస్తారో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలెవరు కూడా ఈ కుట్ర చేసేటటువంటి బీఆర్ఎస్ అరాచకపు ముఠా మాటలు ఎవరు నమ్మొద్దని ప్రభుత్వం నుంచి మేము విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. అయితే పచ్చని పొలాల్లో ఫార్మా వద్దు అంటూ కూడా అక్కడ ప్రజలు దాదాపు 5-6 నెలలుగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయినా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం తన అల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఇంత మొండి వైఖరిగా వెళ్తుంది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ స్వయంగా డైరెక్ట్గా అన్నారు కూడా. అక్కడ ప్రజల్లో కూడా చాలామంది అంటే మేము గ్రౌండ్ లెవెల్లో కూడా చూసాం, చాలామంది కూడా అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఎవడో పనికిమాలినోడు మాట్లాడిండు అల్లుడు కోసం అని అదని చెప్పి పోస్టులు పెట్టినంత మాత్రాన మీరు ఆ లైన్ తీసుకొని ఆపాదించి మాట్లాడడానికి లేదు. నేను దీన్ని తను తీవ్రంగా ఖండిస్తున్నా. అంతేకాదు మీరు మల్లన్న సాగరు 50 టీఎంసీలు అవసరమే లేకుండా 50 టీఎంసీలు కావాలని కడితే గట్టిగా 20 టీఎంసీలు ఉండవు, ఇంకొక టీఎంసీ నింపితే పట్టుమని పగిలిపోయేటటువంటి పరిస్థితి. అట్లాంటిది ఊర్లు ఖాళీ చేయించి అరే సొంత ఇల్లులు బర్రెలు కానీ గొర్రెలు కానీ బోర్లు కానీ పంట పొలాలు కానీ ఉన్న ఇల్లు కానీ అన్నీ వదిలిపెట్టుకొని పోయినటువంటి పరిస్థితి. అరాచకంగా ఖాళీ చేయించింది. మరి ఆ రోజు అవసరమే లేదు, ఆ రోజు మీరు ఎందుకు తీసుకున్నారు? అంత ఎక్స్టెంట్ అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఫార్మా క్లస్టర్స్ అని అంటే అభివృద్ధి సంక్షేమము 2 ప్యారలల్గా నడిపించుకుంటూ పోవాలి. సపోజ్ అదే ఫార్మా క్లస్టర్కి సంబంధించి ఇష్టం లేదనుకో ఈ గ్రామ సభలనే మాట్లాడాలబ్బా. అడిగి రాకుండా ముందే అధికారులు వచ్చి మాట్లాడకుండా ముంగటనే దాడులు చేపించి ఆ కుట్రలు చేసినటువంటి దానికి ఈరోజు ఎవరు ఆగమైపోయారు? నువ్వు నాకు అది చెప్పు, ఎవరు ఆగమయ్యారు? రైతులు ఆగమవుతారు. ఎందుకంటే ఈ దుర్మార్గుల మాటలు నమ్మి రెచ్చిపోయి అధికారుల మీద దాడి చేస్తే లేకపోతే ఇంకోటి చేస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లో జైలు పాలయ్యేది ఓడు. గతంలో కూడా కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నాడు, చచ్చిపోయిండు. కానీ అమరవీరుల సమాధుల పునాదుల మీద వీడు అధికారం ఎక్కిండు. మళ్ళీ ప్రజలు తెలుసుకొని అధికారంలోకి దింపగానే మళ్ళీ చంపనీకి తయారైండు. ఇట్లాంటి ధోరణి గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిందా? వాళ్ళు కూడా భూములు గుంజుకున్నారు. మేము ఇట్లనే అధికారుల మీద గవర్నమెంట్ మీద వాళ్ళని చంపండి, తన్నండి, లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పి రెచ్చగొట్టినామా?
అది పద్ధతైన ప్రజాస్వామ్యంలో? ఎందుకంటే చివరికి నష్టపోయేది సామాన్యులు, ప్రజానికం మాత్రమే. అట్లాంటిది ఉసిగొల్పేటప్పుడు కేవలం రాజకీయ కుట్రతో బీఆర్ఎస్ నేతలు పోతురనేది చాలా స్పష్టంగా చెప్పినాము. విచారణ పోలీసు వాళ్ళు చేసిర్రు. దాంట్లో ఎవడైతే బీఆర్ఎస్ కార్యకర్త కలెక్టర్ని ఊర్లోకి తీసుకొని పోయి మాట్లాడకంటే ముంగటనే దాడులు చేయించిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫోన్ సంభాషణ విచారణలో బయటికి వెళ్ళి ఈరోజు అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ దాకా అన్ని ఇరు విచారణలో భాగంగానే బయటకు వచ్చినాయి. రేపొద్దున ఇదే విచారణ కేటీఆర్ పేరు వచ్చినా, కేసీఆర్ పేరు వచ్చినా వాళ్ళు కూడా లోపడిపోతారు. అది కూడా చెప్తున్నాం. అయితే ఈ లఘుచరణ ఘటనలో ఇది ఒక పొలిటికల్ టర్న్లు తీసుకుంటూ కూడా కనిపిస్తుంది. అయితే కలెక్టర్ ఏమో ఎటువంటి దాడులు ఏమీ జరగలేదు, ఎటువంటి ఇది లేదని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఆయన ఇష్యూని కొంచెం అంటే చూస్తున్నారు. కానీ ఇది కేవలం పొలిటికల్ కోసమే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇలా చేస్తుంది అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. మరి ఎవడాడు ఆరోపించినాడు చెప్పుతోడు తను ఫస్ట్ ఎందుకంటున్నామనంటే కలెక్టర్ ఆడికి కార్యాలయం దగ్గరకు వచ్చేసరికి కార్యాలయంలో పనిచేసేటటువంటి ఉద్యోగులంతా బయటకు వచ్చేసారు. అట్లెట్లుంటుంది సార్ అని చెప్పేసి, ఎందుకంటే ఎవరమైనా ఇప్పుడు నేనున్నా నువ్వున్నా ఏం చేస్తామనంటే వేడి మీద దాన్ని ఇంకా పెంచాలని చెప్పి చూడం. అది ఇంకా మళ్ళీ ఇంకొకరు కొట్టడం లాంటి పనులు ఎవరు నాకేం కాలేదు, ఎవరికేం కాలేదు, ఎక్కడో అక్కడ బొండనే ఏ పెద్ద మనిషి అయినా ప్యాసిఫై చేసేటటువంటి వాళ్ళు అంటే శాంతిపరిచేటటువంటి వాళ్ళు ఎవరైనా చేసే పని. కలెక్టర్ గారు ఆ ఉద్దేశంతో చేశారు. వీడియోస్లలో నువ్వు చూడలేదా? కొట్టినరా లేదా? కట్టెలు రాళ్ళు ప్రభుత్వ వాహనాల ధ్వంసం చేయడము, ఉరికి అంటే బండ్లు వెళ్ళిపోతుంటే కూడా ఉరికి మరి రాళ్ళతోటి కొట్టడము, ఇవన్నీ ఎవరు చేసిండు? ఎవడు చేపించిండు? విచారణ చేసిండు పోలీసు వాళ్ళు. విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పేరు వెళ్ళింది, చేపించినోడు చెప్తాడు, పరారైనోడు రేపొద్దున చెప్తాడు, రైతులు మిమ్మల్ని ఎవడు రెచ్చగొట్టిండే రైతులు కూడా చెప్తారు. మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది మాత్రం ఒకటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ కారణం దొరుకుతలేదని చెప్పి ఒక పక్క ప్రజాప్రభుత్వం అని సంక్షేమాలు మనం చేస్తున్నాం, అభివృద్ధి ఫలాలు మనం ఇస్తున్నాం. ఒకప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి ఆమ్దాని మనకు వస్తే 4 పైసలు మనకి కిస్తులు కట్టేది మనీ, 4 పైసలు. ఓకే, మనం ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ తర్వాత వస్తే 45 పైసలు కిస్తులకే పోతున్నాయి. అంటే ఉండేటివి 55 పైసలే. ఈ 55 పైసల జీతాలు, జీతభత్యాలు అనుకో, సంక్షేమాలు అనుకో, అభివృద్ధి అనుకో, ఇవన్నిటినీ కూడా సంసారాన్ని చక్కదిద్దినట్టే ఉంది కథ. ఇవన్నిటినీ చేస్తుంటే కూడా హోమ్ డెలివరీ సిస్టమ్ దాకా సంక్షేమాలను ఇంటికి తీసుకొని పోయేది ఉంటే రేపొద్దున మా ఉనికే పోతుంది, మా కుటుంబకు ఉనికే కోల్పోతాం మేము తెలంగాణలో అనేటటువంటి దాంతో ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టాలి, అధికారుల మీదకి ఉసిగొల్పాలి, మళ్ళీ దాడులు చేపియాలి, ఏదో ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఏదో వ్యతిరేకత ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాలనే కుట్రా కోణంలో చేసినటువంటి ఘటననే, కుట్రా కోణంలో చేసినటువంటి దాడే ఇది ప్రజలు మొత్తం తన స్పష్టంగా చూసిర్రు. దీని వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడన్నా. అంతేకాదు కొంతమంది మీడియా ముసుగులో ఉండి, నేను చెప్తా ఉన్నా, మీడియా ముసుగులో ఉండి అమాయకులను తీసుకొని వచ్చి మీరు ఇది మాట్లాడండి అని చెప్పి కూడా నేర్పిస్తున్నట. మేము మా దగ్గర ఉంటున్నటువంటి కార్యకర్తలు కూడా మేము చెప్పి పెట్టాం, అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేద్దు మీరు రికార్డ్ చేయండి వెనకాల ఉండి ఫోన్లు పట్టుకొని. ఎవడన్నా మీడియా అని చెప్పి కూడా వచ్చి వాళ్ళ మీడియా అని చెప్పి కొంతమందికి జీతం ఇస్తారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టి, వాళ్ళు పోయి మీరు అట్లా కాదు మీరు ఇట్లా చెప్పాలని వీడియో స్క్రిప్ట్ చెప్తున్నట. జర్నలిజం చేస్తున్నా, బ్రోకరిజం చేస్తున్నా వాడు. ఎవరైతే కేటీఆర్ జీత బత్యాల మీద బతుకుతున్నారో నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా. మీరు పోయి ప్రజలని కావాలని స్క్రిప్ట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారిని తిట్టిపిచ్చేటటువంటిది గిట్ట ఏదైనా మీరు పూనుకుంటే ఆధారాలు మా చేతికి వచ్చినప్పుడు మాత్రం ఊసలు లెక్క పెట్టించుకునే పని కూడా మేము చేయబోతున్నాం. అది కూడా చెప్తా ఉన్నా. కేటీఆర్ ఇందాక కొద్దిసేపు కిందట కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సురేష్ అనే వ్యక్తి మా పార్టీ యాక్టివిస్టు, జనరల్గా క్యాజువల్గా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటాం, అందులో తప్పే ఉంది. అట్లయితే మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఇప్పుడు అంటే పట్నం నరేందర్ రెడ్డిని కూడా, అంటే ఆయన ఒక వాకింగ్కి వెళ్ళిన వ్యక్తిని అదొక నేరస్తుల్లాగా అట్లా మఫ్తీలో వచ్చి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ప్రశ్న, ఎవడన్నా నార్మల్గా మాట్లాడేటోడు 42 సార్లు మాట్లాడతాడా? ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్ తోటి కూడా మాట్లాడుతాడు ఓడు 42 సార్లు. ఏం పని ఉందని చెప్పి 42 సార్లు ఈయన ఆయనతోటి మాట్లాడతాడు? వానికి ఈయనకి ఏం సంబంధం అండి? కుట్రాకోణం ఉంది కాబట్టి అన్నిసార్లు మాట్లాడిండ్రు, బరాబర్ బయటికి వస్తుంది. అంతేకాదు వాకింగ్ చేస్తుంటే ఏదో ఎత్తుకొని పోయిందంటే బరాబర్ ఎత్తుకొని పోతారు. ఎందుకు ఎత్తుకొని పోరు? ప్రజల్ని చంపుకోండి, లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను చిదిమేస్తాం, మేము మా రాజకీయ పబ్బం కోసం ఎవరైనా నాశనం చేస్తామంటే చెమటలు తీస్తారు. అదే చేస్తుంది సర్కార్. ఎవరినైనా వదిలిపెట్టాం. దీని వెనకాల తోకను గుంజినాము, తలకాయ ఎవడో కూడా వెళ్ళాల్సిందే. వెళ్తుంది, ఊకునేటటువంటిది వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. అయితే కుట్రకోణం ఉంది అంటున్నారు, మరి దీని ముందు పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ తప్పిదాం అనుకోవచ్చా? ఇది ఏం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ దీని దాంట్లోకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆడ ప్రజలకి గ్రామ సభ అని చెప్పి అన్నారు, ఒక కాడ పెట్టినరు. అప్పటికప్పుడు కార్యకర్తలు వచ్చి మాకు దూరం అవుతుందని చెప్పి వీరు కుట్ర చేయించినటువంటి ప్రధాన సూత్రధారులు వెనకాల పాత్రధారుడు ఒకడు పోయి సార్ మాకు దూరం అవుతుంది అని అంటే పారదర్శకంగా
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నప్పుడు జైరాబాద్లో హాస్పిటల్ కడుతుంటే ఇదే భూములు మా వద్దు సార్ ఇయ్యము అని అంటే అవసరమైతే ఆర్మీని దింపి మరి మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించిండండి కలెక్టర్ ద్వారా. అంటే అప్పుడు పరిపాలన పాలకులు కలెక్టర్లతో అట్లా చెప్పిపించారు. ఒక ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ అక్కడ దూరం అవుతుంది సార్, మా గ్రామం దూరం ఉంది, మా వాళ్ళు రాలేకపోతున్నారంటే గ్రామం దాకా పోయిండు. జరుగుతున్నటువంటి దగ్గరనే కాదు ఇంకా లోపలికి కూడా పోయిండు. కానీ కుట్రాకోణంతో మీరు ఎదురుదాడి చేసి మాట్లాడనీయకండి ముందే బండ్లు దిగి వచ్చి పాపమైన మాట్లాడడానికి వస్తుండే విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. మీది ఏముందని నిర్ణయికైనా వచ్చినా అంటే కూడా దాడి మొదలు పెట్టేస్తే దాని వెనకాల ఉంటున్నాను పడదామా వద్దా నువ్వు నాకు ఇది చెప్పు. రేపొద్దున ఇంకోని కూడా రెచ్చగొడతాడు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి పనులు ఎవరు చేసినా అంతేందుకు మన పోలీసు వాళ్ళది కూడా మనం చూడలేదా, రోడ్లు ఎట్లా ఎక్కిపించరు? లేకపోతే హైడ్రా మీద మనం చూస్తలేమా వెనకాల పోయి మైకులు పెట్టిపించి నువ్వు అట్లా నొద్దు ఇట్లా నాలే అని చెప్పి తిట్టిపియడం. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తున్నటువంటి పరిపాలనని బ్రేక్ చేయడమే. అంటే పారదర్శకంగా పరిపాలన ఏదైతే జరుగుతుందో దాన్ని బ్రేక్ చేయడమే. సో కుట్రా కోణంతో మాత్రమే మేము ప్రతిపక్షంలో మేము ఉంటాము అని అనుకుంటే మీరు కుట్రలు చేస్తుండండి, మేము బహిర్గతం చేస్తుంటాం, చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటుంటాం. అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ ఉంది ముచ్చర్లలో, అయితే దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొడంగల్ దగ్గర ఈ ఫార్మా విలేజ్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? ఫార్మా క్లస్టర్స్ చేస్తుంటామని ఒక్క దగ్గర కాదు అన్ని రాష్ట్రంలో 4 దిక్కులా కూడా అభివృద్ధి జరగాలని అంటే ఫార్మా అనేది కూడా వ్యాపించాలి. ఫార్మా సిటీ అని చెప్పి రివర్స్ తీసుకుందని ఎవడన్నది చెప్పింది. అందులోనే మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది. ఈరోజు అన్ని రంగాలకు కూడా ఫార్మాకి సంబంధించినటువంటిది ఈడ కూడా పడతా ఉంది. అట్లా రాష్ట్రం నలువైపులా అభివృద్ధి కూడా అంతే పోవాలి. మారుమూల ప్రాంతాలు అయిపోయి ఈరోజు అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతాలలో కూడా ఈరోజు ఇండస్ట్రీస్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్లు అయినా అన్నీ రావాలనేటటువంటి ఒక దూరదృష్టితో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎవరైనా స్వాగతించేటటువంటి విషయమే. దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఎవడు ఉంటాడు? బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అదే మరి నువ్వు అన్నీ చేసుకుంటూ పోయినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ప్రజలపై మల్లన్న సాగర్కి సంబంధించి కోట్లు ఎన్ని రోజులు కొట్లాడిరు, మా కంపెన్సేషన్ ఇస్తలేరని. కానీ ఇట్లా దాడులు చేసిర్రా కాంగ్రెస్ పార్టీ గిట్ట రెచ్చగొట్టి ఇట్లా దాడులు చేయించిందా? దయచేసి వారి పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చివరిగా చెప్పండి, మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబులు అంటున్నారు, దాదాపు 15-20 రోజులుగా ఇదే నడుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. మరి ఇంతవరకు ఏమి అడుగైతే అంటే ఆ సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. మరి పొంగులేటి ఏమో పొలిటికల్ బాంబు కాదు, ఏకంగా లక్ష్మీ బాంబు కాదు, ఆటం బాంబే పడబోతుంది అంటున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా టైం బాంబు ఉన్నదైతే నిజమే. ఓకే, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఏసీబీకి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నర్ కన్సెంట్కి అడిగినరు. గతంలో ఫార్ములా ఈకి సంబంధించిన కుంభకోణం మీద కేటీఆర్ తన యొక్క అధికార దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలను ఎట్లా మళ్లించిండు అనేటటువంటి దానిపైన మరి దాని మీద కూడా గవర్నర్ గారి కన్సెంట్ అడిగితే గవర్నర్ గారి నుంచి ఇంకా కన్సెంట్ రాలే. దాని గురించే మతలబ్ ఏముందో ఢిల్లీ దాకా పోయిండు. మరి వీళ్ళకి టికానా అనేది దిక్కు లేదు, పార్లమెంట్లో ఒక సీటు కూడా లేదు, వీళ్ళ పార్టీని పక్క రాష్ట్రం కూడా గుర్తు పట్టేది కూడా లేదు. అసలు ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిన అనేటటువంటి ప్రశ్న మీరు బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్ అడగండి. ఎందుకంటున్నాము అనంటే బీజేపీ బాసులతోటి మళ్ళొకసారి ప్లీజ్ అనిపించుకొని తర్వాత కన్సెంట్ అనేది వెనక్కి తీపిచ్చేసేసుకుంటే నేను బయటపడుతున్నామో అనేటటువంటి ఒక ఆశ ఆయనకి. ఈడనేమో భారీ డైలాగులు కొడుతుండు, ఢిల్లీకి పోయేమో బిగ్ డైవులు వేస్తుండు కాళ్ళకాడ. సో ఇది నా స్టైలు. మేకపోతు గాంభీర్యం తెలంగాణలో వచ్చి ప్రదర్శిస్తుండు, ఢిల్లీకి పోగానేమో మియా పిల్లి అయింది అది. కాబట్టి నిన్ననేమో ఏదో మా మీద చర్యలు తీసుకోమని మంత్రులను కలవనీకి పోయినా అని అన్నాడు కదా. ఏ మంత్రిని కలిసిండంట ఒకసారి అడిగిరా మీరు? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిస్తే ఫోటోలు పెట్టిండా? ఎందుకు పెట్టాలి? అడగాలిగా మరి మీ అసంటోళ్ళు. ఏ ఫోటోలు ఏవి అడుగు. ఎవరిని కలిసింది లేదు. ఈయన పోయింది కాలు మొక్క నీకే. అందరు కాళ్ళు మొక్కి సార్ ప్లీజ్ సార్ నన్ను ఆడ లోపడేస్తట్టుండు సార్, అదేదో ఒకటి చేయండి సార్ అని చెప్పి బతిమలాడుకోనికే. ఇది స్వయంగా మా ముఖ్యమంత్రి గారే కూడా చెప్పిండ్రు కదా, ఇంకేం కావాలి కదా దానికి. సో ఎప్పుడు పోతాడు అనేటటువంటిది కాదు. ఆ కేసులలో అవి పోయేదే, కాళేశ్వరం వచ్చేదే, తర్వాత విద్యుత్కి సంబంధించినటువంటిది జరిగేదే, అన్ని విచారణలు జరుగుతాయి, ఎవరిని వదిలిపెట్టేటటువంటి ఆస్కారమే లేదు. కానీ ఇట్లాంటి కుట్రా కోణాలు గిట్ట చేసి ఇట్లా ఉంటే ఇట్లా రెడ్ హ్యాండెడ్ కూడా దొరికితే ఇళ్ళలో కూడా పోతారు. అయితే ఫైనల్గా చెప్పండి, అరెస్ట్ అయితే ఖాయమేనా? ఎప్పుడు ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అరెస్ట్ అనేటటువంటిది ఖాయమే. ఇది ఎప్పుడు అనేటటువంటి చెప్పిన కదా, ఈ టైం బాము ఇది గవర్నర్ గారి కన్సెంట్ మీదకి ఆధారపడి ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అరెస్ట్ కావడం ఖాయమని చెప్పి కూడా తేల్చెప్పారు. ఇక లఘుచర్ల విషయంలో కూడా క్లారిటీగా అంటే ఏం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ వాయిస్ అయితే ఆయన క్లియర్గా చెప్పారు. దాని వెనక ఎవరున్నారో ఇప్పటికే పోలీసులు క్లియర్గా విచారణ చేశారు. దానికి సంబంధించి దాదాపు 42 కాల్స్ పట్నం నరేందర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు గతంలో ఆయన. సో ఆ వ్యక్తి సురేష్ అనే వ్యక్తితో దాదాపు 42 సార్లు మాట్లాడారు. దీని వెనక కుట్ర కోణం ఉంది. ఇక దీని వెనక పట్నం నరేందర్ రెడ్డి కాదు, ఆయన వెనక ఎవరున్నారో కూడా త్వరలో బయటకు వస్తుంది. ఎవరున్నా కానీ కూడా ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ సమాజంలో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు, ముఖ్యంగా లగిచర్ల లాంటి ఘటనలు, ముఖ్యంగా ఉన్నతాధికారులు, కలెక్టర్, అలాగే అదనపు కలెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు, సబ్ కలెక్టర్, ఇట్లాంటి అంటే సమాజంలో ఒక ఉన్నత అధికారులపైన ఇట్లాంటి దాడులు మాత్రం ఎవరైనా ఖండించాల్సిందే. ఇది ఏమాత్రం స్వాగతించదగ్గ విషయం కాదు నిజంగా. ఎందుకంటే చాలామంది అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అభద్రతా భావంతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్గా చెప్తుంది ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అంటే కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కుట్ర పూరితంగానే ఈ దాడికి పాల్పడ్డారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో మణిశంకర్, గాంధీ భవన్ నుంచి పల్లవి టీవీ.